ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా, తెలుగు వారి #1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ. ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు నోటీసులు. ఏం జరగబోతుంది? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుసా మీకు? మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అండి. అలా అనేకంటే చాలామంది ఏంటంటే కరకట్ట కమల్ హాసన్ అది ఇది అంటారు. నేను అట్లాంటి మాటలు మాట్లాడను, కానీ మామూలుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు నైజం చూస్తే చాలామంది అలా మాట్లాడుతూ ఉంటారు, కరకట్ట కమల్ హాసన్ అని. సరే, మంగళగిరి మాజీ ఎమ్మెల్యేనా ఈయన 2014లో తొలిసారి మంగళగిరికి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత 2019లో కూడా రెండోసారి అయ్యారు. విచిత్రం ఏంటంటే ఈయన ఎమ్మెల్యేగా అక్కడ ఏం చేస్తారు ఏంటి అనే దానికంటే కూడా మంగళగిరికి తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ నాయకుల పైన కేసులు వేయడానికి ఆయన ఎక్స్పర్ట్ అనమాట. సో ఈ 14 నుంచి 19 మధ్యలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అక్కడ ప్రభుత్వం ఏమో టీడీపీ. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొన్ని కేసులు వేశారు. అంటే అప్పుడు ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన అంశం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాటిలో భాగంగా వీళ్ళకి అధికారంలోకి రాగానే కేసులు వేయడం మొదలుపెట్టారు 19లో. ఈయన ఏ కేసులు వేశారంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్లో కొంచెం మార్పులు చేర్పులు, అంటే కావాలని మార్పులు చేర్పులు చేశారు, కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా. అది లింగంనేని రమేష్, సమ్ ఎక్స్, సమ్ వై, సమ్ జీ అని చెప్పేసి పెట్టాడు. సిఐడి పోలీసుల ద్వారా కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి తాజాగా ఆ కేసుని కొట్టివేయబోతున్నాము అని చెప్పేసి ఏసీబీ కోర్టు వాళ్ళు, మీ దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే మాకు వచ్చి అందచేయండి అని చెప్పేసి కోర్టు నోటీసులు పంపించింది. ఇక్కడ కేసు వేశారు. ఆ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఉందా అమరావతికి? లేదు. కానీ దాని అలైన్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో ఈ రకం చేశారు, ఆ రకం చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి అన్నారు. ఇదే వైసీపీ అధికారంలో ఉండగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి గగ్గోలు పెట్టారు కదా, దానికి సంబంధించి కేసులు వేశారు. చివరికి కోర్టు ఏం తెలిసింది? అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, ఏమీ లేదు అని చెప్పేసి తెలిసింది. సో ఇక ఈ విషయంలో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్కి కేసు వేశారు కదా. మరి కేసు వేసినప్పుడు మన దగ్గర ఏదో ఒక ఆధారాలు ఉండాలిగా. ఆధారాలు ఉన్నప్పుడు ఇదిగో పలానా చోట ఈ విధంగా చేశారు, ఇదిగోండి దానికి కావాల్సిన ఎవిడెన్స్. కోర్టుకు కావాల్సింది ఏంటి? ఎవిడెన్సే. మరి కేసు ఎందుకు వేశారు అంటే మీరు మన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కోర్టుకు వేయాలి. సో ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి అంటే, మరి అప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి మార్కు కొట్టేయాలనుకున్నారో, లేకపోతే 2019 ఎన్నికలకు ముందు ఆఖరి సభ, ఎన్నికల ప్రచార సభ మంగళగిరిలోనే జరిగింది. ఆ ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపియండి, నేను మంత్రి పదవి కూడా ఇస్తాను అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే అక్కడ మంత్రి పదవి వచ్చింది లేదు, పెట్టింది లేదు అనుకోండి. ఈ నేపథ్యంలోనే మరి అది తర్వాత ఆ రూలింగ్ 5 years కంప్లీట్ అయిపోయే లోపల కదా తెలిసేది. సెకండ్ టర్మ్ క్యాబినెట్ కూడా ఇచ్చిన తర్వాత అప్పటికి రాలేదని తెలుస్తుంది. సో దీనికి ముందేం చేయాలి? కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంప్రెస్ చేయడానికి కోసం, లేకపోతే మరి ఆయన ఫస్ట్ నుంచి విపరీతమైన అభిమానం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు మంగళగిరిలో 2014 నుంచి 19 మధ్యలో కూడా క్యాంటీన్ ఒకటి పెట్టారు. అది ₹3 ₹5 భోజనం ఒకటి పెట్టేవాళ్ళు మధ్యాహ్నం పూట, మంచి భోజనం. సో ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్, మరి సాక్ష్యాధారాలు మన దగ్గర ఉండాలిగా. ఏమీ లేకుండా గబగబ కేసు పుటప్ చేస్తే ఎట్లాగా? సరే, కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అధికారంలో ఉండగానే దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉంటే నడిచేది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంప్రెషన్ కోసం అనుకోండి, లేదా ఏదైనా కావచ్చు, లేకపోతే ఏదైనా ఇనిషియేటివ్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు వేయడం కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టుకు రమ్మని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు తీసుకొని రండి, ఒకవేళ సాక్ష్యాధారాలు ఏమీ లేకపోతే మాత్రం ఆ కేసు కొట్టివేయబోతున్నాం అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేసులన్నీ కొట్టేపించుకుంటున్నారు, ఆయన అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. దానికి అనుగుణంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే, ఇక్కడ ఏసీబీ కోర్టుకి హాజరవడానికంటే ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేశారండి. హైకోర్టులో ఏమని పిటిషన్ వేసారు? ఇదిగో ఇదే కేసులు కొట్టేపించుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసి అనేసరికి వాళ్ళు ఏం చేశారు, సరే ఈ కేసును రేపు 10వ తేదీకి వాయిదా వేశారు. మరి 10వ తేదీకి మరి 10వ తేదీకి వాయిదా వేశారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? రేపు 27వ తేదీన ఏసీబీ కోర్టులో మరి ఈ సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఆయన ప్రవేశపెట్టాలి. సాక్ష్యాధారాలు ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు ప్రవేశపెట్టలేదు?
సో ఈ నేపథ్యంలోని ఆయన వ్యవహార శైలి ఏంటి, అందుకని ముందు హైకోర్టుకి వెళ్ళారు అంటే దాని ఉద్దేశం ఏంటి, అక్కడ ఈయన దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఆ సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే డైరెక్ట్గా ఏసీబీ కోర్టులను ప్రవేశపెట్టి మీరు ఏ కేసు ఎలా కొట్టేస్తారని ఇదిగోండి ఆధారాలని చెప్పేసి చూపిస్తారు కదా. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు ఏం 10వ తారీఖు ఉంది. ఇప్పుడు రేపు ఏసీబీ కోర్టుకి వెళ్ళి నేను ఆల్రెడీ హైకోర్టుకి వేశానండి, రేపు 10వ తారీఖు దాకా మరి వేచి చూడాలి అని చెప్పేసి అంటారా? అప్పుడు ఏసీబీ కోర్టు ఏమంటుంది? లేదా హైకోర్టు మీరు ఆల్రెడీ ఏసీబీ కోర్టులో ఇక్కడ ఉంది కదా, మీరు కింది కోర్టుకి వెళ్ళండి అని చెప్తారా? అది 10వ తారీఖు తెలుస్తుంది. సో ఈలోపు ఆయన ఇక్కడ ఏసీబీ కోర్టులో సాక్ష్యాధారాలు తీసుకొని వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? సో దీనిని బట్టి ఇక్కడ ఆ కేసులో వీళ్ళ దగ్గర ఎంతవరకు సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అనేది ఆ మాత్రం అర్థం కాదా? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఏం చేశారో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే కొంత టీడీపీ శ్రేణులకు సంబంధించిన ఇళ్ళు ఉంటాయి కదా, మామూలుగా రోడ్లు ఎమ్మటి కావచ్చు, కొంత ఆక్రమణ చేసుకున్నాయి కావచ్చు. సరే, నిజంగా ఆక్రమణలు చేస్తే వాళ్ళకి బీఫారాలు ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వటమో ఇంకోటో చేయాలి. లేదు, రెండవ ఆప్షన్ ఏంటి అంటే అక్కడ ఇల్లు తీసేయాలనుకోండి, వేరే చోట వాళ్ళకి అవకాశం చూపించి ఇదిగో మీకు ఇక్కడ స్థలం చూపిస్తున్నాం, ఇక్కడ ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి అక్కడన్నా తీసేయచ్చు. ఈ రెండు కాకుండా ముందు ఇల్లు తీసేయారండి. ఓకే, ఇళ్ళు ఎప్పుడు తీయాలండి? ఎప్పుడు తీస్తారు? నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా రోడ్లంతా కూడా ఆక్రమించేసి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగేలాగా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే చేయొచ్చు. కానీ ఈయన చేసిన పని ఏంటో తెలుసా మీకు నేను ల్యాండ్ మార్క్తో సహా చెప్తా. మంగళగిరిలో బైపాస్ రోడ్ దగ్గర నిర్మలా కాలేజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ రోడ్డుకి ఇరువైపులు ఇల్లు ఉంటాయి. ఇప్పుడు కాదు, అవి దాదాపుగా 3 దశాబ్దాలుగా ఉంటున్న ఇల్లు అవి. కాకపోతే ఆ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఇళ్ళు అవి ఇప్పుడు అప్పుడు కాదు, 3 దశాబ్దాల నుంచి ఉంటున్నాయి. పైగా అక్కడ రోడ్డుకి ఏమి ఇబ్బంది లేదు. విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉండగా ఎక్కడా రోడ్లు వేయలే, కానీ అక్కడ మాత్రం రోడ్డు వేశారు. ఆ రోడ్డు కూడా ఎలా వేశారు తెలుసా? 100 అడుగుల రోడ్డు. ఆ 100 అడుగుల రోడ్డు పోనీ ఎక్కడికైనా కనెక్టివిటీ ఉంటే వేసేయచ్చు, తప్పులేదు. ఆ కనెక్టివిటీ ఎక్కడికి ఉంటుందో తెలుసా? డైరెక్ట్గా కాలువలోకి ఉంటుంది. ఆ కాలువకి వెళ్ళే దారిని చక్కగా 100 అడుగుల రోడ్డు. ఎందుకు? ఈ ఇల్లు లేపేయాలి. అవన్నీ ఎందుకు లేపేయాలి అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. వీళ్ళ కమిట్మెంట్లు అలా ఉంటాయి అన్నమాట. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటంలో అక్కడ ఇప్పటి గ్రామస్తులకి కొంచెం రోడ్డు వైడనింగ్ వర్క్ అని చెప్పేసి ఇల్లు లేపేశారు చూసారు. ఎందుకని? జనసేన పార్టీకి సంబంధించి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అక్కడ గాజులు వాళ్ళు ఆ పొలాన్ని ఇచ్చారు. వాళ్ళ పొలాల్ని ఇక్కడ పెట్టుకోండి మీరు ఆవిర్భావ సభని. అందు గురించి అక్కడ రోడ్డు వైడనింగ్ అంట. ఏది? ఇప్పటం గ్రామంలో. ఇవన్నీ ప్రక్కనే. ఇప్పుడు నేను చెప్పిన రోడ్డు బైపాస్ రోడ్డు ఏమిటంటే ఆత్మకూరు రోడ్డు అంటారు దాన్ని. నిర్మలా కాలేజ్ పక్కనే ఉంటుంది. ఆ ఆత్మకూరు రోడ్డు కావచ్చు, ఇంకా అటు కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఇప్పటం రోడ్డు కావచ్చు, ఇవన్నీ అనమాట. సో ఎక్కడెక్కడైతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకున్న చోటల్లా ఆ రకమైన పనులు చేశారు. దానివల్ల ఏం ఒరిగింది? ప్రజలు సాచి కొట్టారు. ఇదొకటి. పోనీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? ఏమైనా మంత్రి పదవి వచ్చిందా? పోనీ ఏమైనా పార్టీలో పరిస్థితి బాగా బ్రహ్మాండమైన పొజిషన్ ఇచ్చారా అంటే ఏమీ లేదు. చివరికి ఎన్నికలకు ముందు వచ్చేసరికి ఆ పార్టీకి రామ్ అని చెప్పేసి లటక్కని వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇదంతా ఎన్నికలకు ముందే జరిగింది. అక్కడ జాయిన్ అయిన 4 రోజులకో వారం రోజులు కూడా అవలా, అంతే. మరలా ఏమైందో కానీ మరలా ఇటు వచ్చి వైసీపీలో లేదు జగన్మోహన్ రెడ్డి గారే అది ఇది అని చెప్పేసి అన్నారు. ఆ తదుపరి ఏమైందంటే మంగళగిరిలో అప్పుడు 2 పర్యాయాలుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కదా, 3వసారి అంటే 2024 ఎన్నికలు వచ్చేసరికి బీసీలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అరే, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మంగళగిరిలో, మన బీసీలకి ఇవ్వాలి అని చెప్పేసి మురుగుడు లావణ్య అనే మహిళకి ఇచ్చారులేండి. అంటే 2014లో బీసీలు గుర్తురాలా, 2019లో బీసీలు గుర్తురాలా, 2024 వచ్చేసరికి మహిళలు అందరూ బీసీలు, మంగళగిరిలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, ఇది బీసీలకే ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దీనిని బట్టి ఆలోచన ఏంటో చెప్పండి. గెలిచేటప్పుడేమో వాళ్ళకి ఇచ్చుకుంటాడు. 2014లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచాడు, అప్పుడు గవర్నమెంట్ వస్తుందేమని ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు, అది వేరే విషయం. 2019లో పక్కా షూర్ షాట్ అనుకున్నారు, అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చాడు. అప్పుడు ఇలా ఇదే బీసీ సామాజిక వర్గానికి పద్మశాలీల సోదరులు అక్కడ ఉన్నారు అనేది అప్పుడు గుర్తులేదు. సో ఫస్ట్ అటెంప్ట్లోనేమో 14లో గంజి చిరంజీవి అనే వ్యక్తి, అతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే.
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసింది. 2019లోకి వచ్చేసరికి నారా లోకేష్ పోటీ చేశారు. అప్పుడు బీసీ గెలవెత్తున్నారు వీళ్ళందరూ కూడా. సో అప్పుడు ఇటు ఆర్కేనే పోటీ చేశాడు. మళ్ళీ 2024 వచ్చేసరికి అదే లోకేష్ మళ్ళీ అక్కడ మంగళగిరిలో పోటీ చేస్తుంటే ఇది బీసీలది అని అప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాకా సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది గుర్తుకు రాలా. అది జగన్మోహన్ రెడ్డి నైజు, వీళ్ళ యొక్క ఆలోచన. పోరు గెలిపించినందుకు ఆయన ఏమైనా మంగళగిరికి ఎలగబెట్టారా అంటే ఇదిగో ఇది చేసిన పనులు ఇవి. అక్కడ కొంతమంది ఇంకా ఆయన నమ్ముకొని కాంట్రాక్ట్ పనులు చేశారు. ఆ కాంట్రాక్టర్లకు కూడా పాపం డబ్బులు రాలేదు. దానికి పాప ఆయన కూడా నలిగిపోయాడు. ఏ మాటకు ఆ మాట. ఆ విషయంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా నలిగిపోయాడు. పైనుంచి డబ్బులు రాలా. ఇటు కింద వాళ్ళకేం పని ఇప్పించాడు, వాళ్ళ సొంత వాళ్ళకే. ఇటు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో పైనుంచి డబ్బులు తీసుకురాలేక, అది జగన్మోహన్ రెడ్డిని అడగలేక, ఇటు వీళ్ళకి ఇవ్వలేక, సమాధానం చెప్పలేక నలిగిపోయి, ఓ పక్కన మంత్రి పదవి రాక, అన్ని విధాలా నలిగిపోయి చితికిపోయింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి. పాపం బలైపోయాడు ఒక విధంగా చెప్పాలి అంటే. అందుగురించే మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా ఎక్కడా ఏమీ ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది వాళ్ళ పరిస్థితి. అఫ్కోర్స్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అనుకుంటే రాజ్యసభ ఎంపీ గాళ్ళ యుద్ధరామరెడ్డి. ఇది వీళ్ళ పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులో మరి ఆయనకు నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆల్రెడీ దానికి సంబంధించిన దాంట్లో మరి 10వ తేదీ దాన్ని వాయిదా వేశారు. మరి రేపు 27వ తేదీన ఆయన మరి ఏసీబీ కోర్టుకి వెళ్ళి ఏం చెప్తారో ఏంటో. మరి మీరేమనుకుంటున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆలోచన పైన అన్నదానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.